తుక్కు కూడా కాంగ్రెస్ బహిరంగ సభ సాక్షిగా ఇటు కాంగ్రెస్ పార్టీ మహిళలకు వరాలు జల్లు కులిపించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే అనేక పథకాలను కూడా ప్రవేశపెడతామని చెప్పి కూడా ముఖ్యంగా ఇటు మహిళలకు ఒక భరోసా కార్డును మాత్రం ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై నిజామాబాద్ జిల్లా చెందినటువంటి మహిళలు ఏమంటున్నారు వీరాడికి మరి తెలుసుకుని చెప్పడం. మీకు పింఛన్ విషయంలో ఇంతకుముందు పింఛన్ ఎంత వస్తుంది? కాంగ్రెస్ పార్టీ వస్తే పెంచి 4,000 రూపాయలు కూడా పెంచుతామని చెప్తున్నారు. ఎలా చూస్తున్నది? 2,000 వస్తుండే. ముందు ఫస్ట్ ఏమో 200 ఉండే, దాని తర్వాత ఏమో 2,000 వస్తుంది. ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఏం చేస్తుందో ఏమో. మేమైతే గరీబ్ గాల్ మనిషి, మాకు చేతగానోళ్ళం, మేము ముసలోళ్ళము. మాకు ఆమెదే దయ, ఆమెదే భక్తి. ఏదైనా మాకు చేస్తే మేము చేతికే చేస్తాము. ఇప్పుడు 4,000 అంటున్నారు ఇందిరమ్మ. అయితే మాకు ఖచ్చితం రావాలా. ఇవాళ మేము ఓటు అమ్మకే వేస్తాము. ఎట్లయినా మాకు ఫస్ట్ 200 వచ్చే, 200కి వెళ్ళి మళ్ళా 2,000 వచ్చే. ఇప్పుడు ఏమో 4,000 ఇస్తామంటున్నారు. మాకు 4,000 పింఛన్లు రావాలా. నాకు 7 బిడ్డలు ఉన్నారు, నాకు ఇల్లు లేదు. నా మన్మడికి ఏమో ఇల్లు కావాలా. నా కుటుంబం వస్తే నా బిడ్డలు అల్లుడు ఎడా కూర్చుండాలా. అయితే నా మన్మడికి ఏదో ఇల్లు రావాలా. మీకు కూడా 10 లక్షలు ఇస్తాము, గవర్నమెంట్ వస్తే 10 లక్షల బీమా కూడా ఇస్తామంటున్నారు గవర్నమెంట్. మీకు ఇంతవరకు బీమా సౌకర్యం ఉందా? ఇంతవరకు ఎలా అనిపిస్తుంది మీకు? తల మున్నోళ్ళకు 5 లక్షలు ఇస్తా అని అంటున్నారు కదా అమ్మ, అంటుంది కదా సోనియా అమ్మ. మాకు రావాలా, మాకు తలం ఉన్నది. తలంలా నా కొడుకులు ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఇల్లు ఏమైనా ఇస్తామని చెప్పి అన్నారు ఇంతవరకు? వాళ్ళకి మాకు ఏమన్నారు. కాంగ్రెస్ వచ్చినాక కూడా ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అదే కాంగ్రెస్ అమ్మ వచ్చినప్పుడు ఇల్లు కట్టిస్తామని అంటున్నది కదా, 5 లక్షలు ఇస్తా అంటున్నది కదా. ఖచ్చితం కావాలా మాకు, చేతికే ఇస్తాం. ముందు ఇందిరామానే బతికిచ్చింది కలియలోకంకి, మస్కట్ దోలేసింది దాందే. అంతా పొగరాట్ ఆమెదే ఉండే. ఈ కేసీఆర్ సార్ మొన్న నడమాయ్, రాజశేఖర్ ఇల్లు మొన్న అది బతికుంటే ఏదైనా ఒక తర్వాయి చేస్తుండే పాపం. సిలిండర్ 500 రూపాయలు సిలిండర్ ఇస్తామంటున్నారు. ఎలా చూస్తున్నారు? సిలిండర్ అంతకు ముందు 1,200 చేసిండ్రు. 1,200 చేస్తే ఇప్పుడు సోనియా అమ్మ ఇప్పుడు 500 చేస్తా అంటుంది. మరి ఇంతకు ముందు బాగా కష్టము రింపియాలంటే, బాగా ఇప్పుడు కట్టెల మీద చేసుకుంటున్నాం మేము రింపియాలని. ఇప్పుడు సోనియా అమ్మ వస్తే సిలిండర్ మీద రింపించుకుంటాము. బాగా కరెంట్ బిల్లు 200. ఇంతకు ముందు ఒక కాలేజ్ ఇది నడిస్తే, కూలర్ నడిస్తేనే 500 బిల్లు వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు సోనియా అమ్మ ఉన్నప్పుడు బిల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు 200 చేస్తామంటుండ్రు. సోనియా అమ్మ చేస్తా అన్నది. చేతి గుర్తుకే ఓటేస్తాం, ఎవరికి వేయము. ఇంతకు ముందు వచ్చిండు మాకు ఏం కేసీఆర్ ఏం చేయలేడు. గరీబ్ వాళ్ళకు గరీబే ఉంచిండు. ఇప్పుడు దాకా ఏం గరీబ్ పరిస్థితి ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రు. మాకు ఏం లేదు. అప్పుడు సోనియా అమ్మ మాకు అందరికి ఏది ఇల్లు మిల్లు అన్ని ఇచ్చింది. నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తామంటారు. ఇప్పుడు నెలకు సిలిండర్ అవి ఫ్రిడ్జులు నడిస్తే నెలకు 1,000-2,000 వేస్తుండ్రు. అప్పుడు ఇంతకు ముందు సోనియా అమ్మ ఉన్నప్పుడు ఏం కరెంట్ బిల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎప్పటి నుంచి 10 సంవత్సరం అయింది మాకు కరెంట్ బిల్ వస్తుంది కేసీఆర్ ఉన్న నుంచి. ఇప్పుడు ఈ సోనియా అమ్మ వస్తే ఇప్పుడు ఫ్రీ అని చెప్తారు, 200 అంటుండ్రు. అందుకే ఇక ఇప్పుడు సోనియా అమ్మకే ఇస్తాం, ఎవరికి ఏమోటు. మరో మహిళ ఉన్నారు. ఇటు మహిళ అడిగి మరి విషయం చెప్పా. మీరు ప్రధానంగా ఇటు తమ ప్రభుత్వం వస్తే బస్ ఛార్జీలు ఫ్రీ మహిళలకు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బస్ ఛార్జీ ఫ్రీ అంటున్నారు కాబట్టి మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లా చెయ్యలేదు. మేము కూలీనాలి చేసి బతుకుతున్నాం. అది ఖర్చులు అంటే బాగా ఎక్కువ అవుతుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఫ్రీ అంటున్నారు బస్ ఛార్జీలు ఇట్లా. అందుకనే మాకు సంతోషంగా ఉంది. అందుకే మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. జై సోనియా అమ్మ. అంటే ఇప్పుడు ఎంత రేట్లు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ ఇప్పుడు బస్ ఛార్జీల విషయంలో ఎలా అనిపిస్తుంది? బాగా ఉన్నది. 150-200 ఇట్లా ఉన్నది. బాగా ఉన్నది, బాగా ఖర్చు అవుతుంది. ఎటైనా పోవాలంటే భయం వేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం మంచిగా చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి అవుతుంది. అందుకని ఇప్పుడు ఎటైనా పోవాలంటే, ఊరు వెళ్ళాలంటే, ఏదైనా వెళ్ళాలంటే బాగా బస్ ఛార్జీలు అవుతున్నాయి. పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో బయట వెళ్ళాలంటే 1,000 రూపాయలు 2,000 దాకా ఖర్చు అవుతుంది. బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఛార్జీలను చూసి. అందుకనే మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. అందుకనే కాంగ్రెస్కే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ కార్డు విడుదల చేసినా దానివల్ల కూడా తాము మహిళలుగా తాము ఎంతో స్వాగతిస్తున్నామని చెప్పి ఇవి పథకాలు మాత్రం ఖచ్చితంగా అమలు కావాలని చెప్పి, అమలు అయితే మాత్రం తమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్న పరిస్థితి పక్కన కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.